హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు మా అందమైన పూల చెట్లను చూపిద్దామని అనుకుంటున్నాను. ఇది వచ్చి చామంతి పూలు ఫ్రెండ్స్. చూసారా ఎన్ని పూలు ఉన్నాయో దీంతో? ఇది వచ్చి పింక్ రోజ్ ప్లాంట్. చాలా రోసెస్ ఉన్నాయి కదా. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇది వచ్చి వైట్ రోజ్ ప్లాంట్. ఇందులో 3 ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చి చామంతి పూలు. ఈ కలర్ చాలా బాగుంటుంది. దీంతో ఇప్పుడు తక్కువ పూలు ఉన్నాయి. చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో? ఈ మొగ్గలన్నీ విడిగిన తర్వాత పూలుగా అవుతాయి. చాలా మొగ్గలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. దీన్ని మా పల్లెలో కాపరిల్లాకు అని అంటారు. మాకు జలుబు దగ్గు వచ్చినప్పుడు ఈ ఆకులను తింటే గొంతు రిలీఫ్ అవుతుంది. ఈ ఆకులు దగ్గుకి మంచి ఔషధంలా పనిచేస్తాయి. ఇది వచ్చి వెల్వెట్ పూలు. చూసారా ఎంత పెద్దగా ఉందో? దీన్నే వెల్వెట్ పువ్వు అని అంటారు. ఇది వచ్చి వైలెట్ కలర్ చామంతి పూలు. దీంతో అయితే ఇప్పుడు కొన్ని పూలే ఉన్నాయి, కానీ కొన్ని రోజుల ముందు చాలా పూలు ఉన్నాయి. అది మళ్ళీ ఈ సీజన్లో మళ్ళీ పూలు వస్తాయి. ఇది వచ్చి మిక్స్డ్ రోజ్ ప్లాంట్. ఇందులో ఆరెంజ్, ఎల్లో, వైట్ కలర్స్ మిక్స్ అయి ఉంటాయి. ఇది వచ్చి ఎల్లో రోజ్ ప్లాంట్. ఈ ఎల్లో రోసెస్ చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇది వచ్చి చిన్న వెల్వెట్ చెట్లు. వీటిని కొన్ని రోజుల తర్వాత తీసి బయట నాటుతాం. మా ఇంట్లో చాలా వెల్వెట్ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారా ఎన్ని వెల్వెట్ పూలు ఉన్నాయో? ఈ చెట్లన్నీ చాలా అందంగా ఉన్నాయి కదా. చూసారా ఎంత పెద్ద వెల్వెట్ పువ్వో? ఇది వచ్చి పుదీనా ఫ్రెండ్స్. ఈ పుదీనాలో కూడా ఒక వెల్వెట్ మొక్కను నాటాం. ఇది వచ్చి రెడ్ రోజ్ ప్లాంట్. చూసారా ఎన్ని రోసెస్ ఉన్నాయో? ఈ కలర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా రోసెస్ ఉన్నాయి కదా. ఇలా నాకు హోమ్ గార్డెనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. కాబట్టి మేము మా ఇంటి దగ్గర ఈ చెట్లన్నిటిని నాటుకున్నాం. ఈ ఎల్లో రోజ్ నిజంగానే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. మేము పూల కుండీలను తెచ్చుకొని ఎర్రమట్టి ప్లస్ ఆవు పేడను మిక్స్ చేసి పూల కుండీలలో వేసి దాంట్లో చెట్లను నాటాం. ఇలా నాటడం వల్ల చెట్లు బాగా గ్రోత్ అయ్యి పువ్వులు బాగా కాస్తాయి. మా కాంపౌండ్ బయట కూడా కొన్ని చెట్లను నాటాం ఫ్రెండ్స్. వాటిని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవే ఫ్రెండ్స్ ఎల్లో కనకాంబరాలు, డిసెంబరాలు. మేము మా బయట కాంపౌండ్లో ఎల్లో కనకాంబరాలు మరియు డిసెంబరాలు నాటుకున్నాం. ఈ డిసెంబరాలు
ఇప్పుడైతే మొగ్గలు ఫ్రెండ్స్ ఇంకొన్ని రోజుల తర్వాత పూలుగా అవుతాయి. ఇంకా డిసెంబర్ అయితే రాలేదు. చూసారా, నేను స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఈ పూలను కోస్తాను. నాకు పూలను పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. చాలా పూలు ఉన్నాయి కదా. చూసారా ఫ్రెండ్స్, నేను కొన్ని పూలను అయితే కోసాను. నేను మా మమ్మీ కలిసి కోస్తాం. మా మమ్మీ ఆ పక్క, నేను ఈ పక్క. చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మా మమ్మీ కూడా ఇప్పటికైతే కొన్ని పూలను కోసింది. ఇలా ఇక్కడున్న పూలన్నిటినీ కోసేసి కట్టి మళ్ళీ మార్నింగ్ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్తాను. చూసారా ఎన్ని పూలు వచ్చాయో. మా ఇంటి బ్యాక్ సైడ్ కూడా మేము చెట్లను నాటాం. ఇక్కడైతే ఒక బుకే రోసు, మల్లె చెట్టు, సన్నజాజుల చెట్టు ఉన్నాయి వెనకాల. నేను మల్లె చెట్టు ఆకులను తీసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఆకులన్నిటినీ తెంచేసిన తర్వాత అది మళ్ళీ ఎదురిచ్చి ఎక్కువ పూలను కాస్తుంది. మా సన్నజాజి చెట్టును మేము 2 ఫ్లోర్స్ పైకి అయితే అల్లిచ్చాము. మేము ఈ సన్నజాజి చెట్టులో కింద అందే పూలను కోస్తాము, పైన అందే పూలను కోస్తాము. మధ్యలో ఉన్న పూలనంతా అలాగే వదిలేస్తాము. చూసారా ఎన్ని పూలను వదిలేసామో. చూసారా, నేను సరదాగా ఆకులన్నిటినీ కోసి కిందేసేస్తున్నాను. నాకైతే ఇలా హోమ్ గార్డెనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఈ చెట్లన్నిటికీ వాటర్ పోస్తాను. మా మమ్మీ కూడా చూడండి ఎంత సరదాగా ఆకులు కోస్తుందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.